నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ప్రతిష్టాత్మక స్టేట్ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఆంధ్రప్రదేశ్ ఏకగ్రీవంగా ఎంపికైంది. సిఎన్బిసి టీవీ 18 సంస్థ అందించే ఇండియా బిజినెస్ లీడర్ అవార్డుల్లో భాగంగా ఏపీకి ఈ పురస్కారం దక్కింది. బ్యాంకింగ్, పారిశ్రామిక రంగాలకు చెందిన జాతీయ స్థాయి ప్రముఖులతో కూడిన జ్యూరీ ఈ ఎంపిక జరిపింది. పురస్కార ప్రదానం మార్చి 23న జరగనుంది. ఇందులో పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం అందింది. వివిధ రంగాల్లో సాధించిన విజయాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వాలకు, సంస్థలకు, వ్యక్తులకు సిఎన్బిసి టీవీ 18 సంస్థ ఏటా ఈ పురస్కారాలను అందజేస్తోంది. వివిధ రంగాల్లో వినూత్న ఆలోచనలతో ముందుకెళుతూ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే మిగిలిన రాష్ట్రాలకు ఒక ఉత్తమ నమూనాగా నిలిచింది. సులభతర వాణిజ్యంలో తొలి ర్యాంక్, ఇంధనం, డిజిటలైజేషన్లో మెరుగైన ప్రమాణాలు, అత్యధిక సముద్రపు ఎగుమతులు, కోడిగుడ్లు, కోడి మాంసం, గొర్రె మాంసం ఉత్పత్తిలో ప్రథమ స్థానం, ఉపాధి హామీ పకడ్బందీ అమలులో రాష్ట్రం ముందంజలో ఉంది. మిర్చి, పసుపు, మామిడి, బొప్పాయి, నిమ్మ, టొమాటో, ఆయిల్ పామ్ పంటల ఉత్పత్తిలోనూ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఈ అంశాలన్నింటినీ జ్యూరీ పరిగణలోకి తీసుకుంది. పురస్కారాల జ్యూరీలో హెచ్డిఎఫ్సి సిఎండి ఆదిత్యపురి, ఎస్బీఐ సిఎండి అరుంధతి భట్టాచార్య, కేకేఆర్ సంస్థ సీఈఓ సంజయ్ నాయర్, ప్రసిద్ధ కార్పొరేట్ న్యాయవాది సెరిల్ స్ట్రోఫ్, E&Y సంస్థ చైర్మన్ రాజీవ్ మెమనీ తదితరులు ఉన్నారు.